ఉన్నంతా అకార ఉకార మకార శబ్దాలతోటే ప్రారంభమైపోయింది. వేదం చదవలేము, వేదం వినలేము, కాసేపు కూర్చొని కాళ్ళనొప్పులు వగైరా వగైరా అనేకటువంటి ఇబ్బందులతో ఈనాడు ఉంటున్నాం. కాబట్టి వీళ్ళు బాగుపడాలని 4 అక్షరాలు తీసి మనకి ఇచ్చారండి. అవే అకార ఉకార మకార శబ్దాలతోటి ఒకటే అక్షరం తయారైంది. అదేంటిదో మీ అందరికీ తెలుసు, చెప్పగలరా? ఓం. ఓం అనేటువంటి అక్షరంతో పరిపూర్ణమైనటువంటి అర్థం. ఓం అంటే శ్రీ మహావిష్ణువు ఒక శక్తి స్వరూపుడు, అమ్మవారు కూడా అయింది ఓంకార శబ్దంతో. ఓం అనేటువంటి ప్రణవం లేని మనం ఏది రాయమండి. శుభకార్యాలు చేయాలన్నా ఓం అని రాస్తాం, శ్రీరస్తు అని రాస్తాం, శుభమస్తు అని రాస్తాం, ఇలాంటివి రాస్తూ ఉంటాం. అంత గొప్పదైనటువంటి ఈ యొక్క ఓంకారం. కాబట్టి ఇంకా అందులో నుంచి భగవంతుడు మనం ఇటు కాళ్ళు కలపకున్నా, చేయి కలపకున్నా, ఏది ఏం చేయలేకపోయినా ఓం 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 అని ఒక శబ్దాన్ని మనం అనుకున్నట్టు ఏదంటే ఒక గొప్పనైన శక్తి కలుగుతుంది అట. ఆ శక్తి ద్వారా మనలో కూడా కొంత విధమైన శక్తి కలిగి భగవంతుడి ఎందుకు ప్రేమ ఆర్తి అనేది కలుగుతుందట. కాబట్టి ఆ ఓంకారాన్ని మనం పఠించడం చాలా విశేషం. ధ్యానంలో కూర్చొని ఓంకారాన్ని పఠించడం, దానివల్ల అద్భుతమైన శక్తి కలుగుతుంది అని మన దేశ ప్రజలే కాకుండా ఇతర దేశాల వారు కూడా దీన్ని చర్చించి ఒక శబ్దాన్ని మనం దీన్ని తీసుకున్నారట. ఇక ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే శ్రీ రామచంద్ర స్వామి వారి సన్నిధిలో కాబట్టి రామాయణం చదవాలంటే చదవలేము. ఇవాళ సంక్షేప రామాయణం అనేటువంటి గ్రంథాన్ని పరిపూర్ణమైన రామాయణం అంతా ఒక 105 శ్లోకాలతో ఇచ్చారండి. దాన్నే సంక్షేప రామాయణము అని అంటారు. ఈ సంక్షేప రామాయణ హవనం చేశాం ఇవాళ. అంటే పరిపూర్ణంగా శ్రీమద్ రామాయణం అంతా కూడా చదివి పారాయణం చేసి హవనం చేసినాం. అంత గొప్పదైనటువంటి విషయం పుణ్యఫలం మనందరికి కూడా కలిగిందండి. ఆ హోమాన్ని చూసినా, ఆ యొక్క సంక్షేప రామాయణ శబ్దాన్ని విన్నా మనలో ఉండేటువంటి దోషాలన్నీ తొలగిపోయి సులభమైన మార్గం ఏర్పడి మనకు అనుకున్నటువంటి కోరికలు కూడా కలుగుతాయి. తర్వాత ఇంకొక సంక్షేప రామాయణం చదవలేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనకు 16 అక్షరాలతోటి 2 మంత్రాలు ఇచ్చారండి. 16, 32. ఈ 32 అక్షరాలతో ఒక మంత్రం. అది అందరికీ మీకు కూడా తెలుసు, కానీ అది మంత్రం అనుకోండి మీరు. అదే గొప్పమైనటువంటి తారక మంత్రం. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 చూసుకోండి. 32 వస్తాయి అక్షరాలు. ఇంత గొప్పమైనటువంటి ఏది చదవలేదు, భగవంతుని నామం స్మరించడానికి కూడా ఓపిక లేదు. ఏ పని చేసుకుంటైనా కూడా మామూలుగా ఇంట్లో మీరు కార్యక్రమాలు చేసుకుంటారు, మీ పనులు మీకు ఉంటాయి. అది ఉదయాన్నే ఆ పనితో పాటు ఇది కూడా ఈ మంత్రాన్ని జపించినట్టయితుంటే శ్రీ రామాయణ మంత్రం, కృష్ణ మంత్రాన్ని జపించిన ఫలితం మీ అందరికీ కూడా కలుగుతుంది. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. చాలా ఇది రోజు ఒక 50 సార్లు, 11 సార్లు, లేకుంటే మీకు తోచిన విధంగా ఎన్నిసార్లు అయినా, లేక ఏ పని చేసుకుంటైనా కూడా మీరు ఈ స్మరణ చేసుకోవచ్చు. స్మరణకు తప్పులేదు. అయ్యో మీరు స్నానం చేయలేదండి, లేకుంటే దేవుడి దీపారాన్ని, అవన్నీ అవసరం లేదు. ఎప్పుడూ నామ స్మరణ నోటిలో పరమాత్మ మన వైపు మనకు ఆయురారోగ్యాలు ప్రసాదిస్తూ రామ నామ తారక మంత్రం చాలా గొప్పదైనటువంటి మీ అందరికీ తెలుసు. అంత గొప్పదైనటువంటి మహామంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా చదువుకున్నట్టయితుంటే మీలో ఉండేటువంటి కలిదోషం, ఇది ఏంటిది కలియుగం, కలియుగంలో ఉండేటువంటి దోషాలన్నీ కూడా నివారణ అయిపోయి మీ అందరికీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని మనసా వాచ వేడుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు కలగాలని
దివ్యమైన ఆశీర్వచనాలు మీకు లభింపజేస్తున్నాం. జై బలో శ్రీ సీతారామచంద్ర భగవాన్ की जय, రాజా రామచంద్ర भगवान की जय, జై బలో శ్రీ रामचंद्र సీతారామచంద్ర भगवान की जय, రాజా రామచంద్ర भगवान की జై. जय. నమ పార్వతీ पते हर महादेव. శుభం భూయాత్. ఆరోగ్యమస్తు. అందరికీ శుభంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, మనసా వార్త కోరుకుంటున్నాను.